హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్, ఈరోజు టింకు స్పెషల్ నేను మీకు ఒక స్పెషల్ కర్రీని చూపిస్తాను. దీనికి ఎండు రొయ్యలు బీరకాయతో చేసిన ఒక కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి పెద్ద రొయ్యలు అనేది మనం తెచ్చుకోవాలి, మార్కెట్లో దొరుకుతాయి. నేనైతే ఇవి ఒక పావు కేజీ తీసుకొని నీళ్ళల్లో అంటే వేడి నీళ్ళల్లో నానేసి చక్కగా పొట్టు తీసుకున్నాను. ఇలా నానేస్తే పొట్టు చక్కగా వచ్చి చాలా నీట్గా ఉంటాయి. తర్వాత 5-6 సార్లు చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. 1/2 కేజీ బీరకాయ తీసుకుని సన్న ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. మనం కడాయిని పొయ్యి మీద పెట్టుకొని తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని తర్వాత ఈ ఎండు రొయ్యలు అంటే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ 2 ఎండు రొయ్యలను కూడా ఈ వేడి నూనెలో వేయాలి. ఇలా వేయిస్తే మనకి ఈ రొయ్యలు అనేది నీసు వాసన లేకుండా చాలా బాగుంటాయి. అందుకని మనం కొద్దిగా రొయ్యలు కాస్త వాసనగానే ఉంటాయి కాబట్టి మనం ఇలా శుభ్రం చేసుకోవాలి వేడి నీళ్ళలో వేసి. తర్వాత నూనెలో ఇలా వేయించుకొని కర్రీ అనేది చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా మనం ఈ రొయ్యలు అనేది ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా సన్నని సగం మీద మగ్గించుకున్నాను. ఈ రొయ్యలు అనేది నూనెలో బాగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గిపోయిన రొయ్యల్లో మనం ఈ కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అంటే ఒక 2 నిమిషాలు గరిటెతో బాగా కలిగి పెట్టుకొని తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మాదిరిగా మనం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రొయ్యలు ఇలా కలిగి పెట్టుకొని దీనిలో ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూనున్నర ఉప్పు చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే కూర అయితే బాగోదు. ఉప్పు తక్కువగా ఉన్నా కొద్దిగా కలుపుకోవచ్చు. ఉప్పు అయితే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఈ కూరని మరొకసారి ఈ మాదిరిగా కలిగి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా మగ్గాలి కాబట్టి కొద్దిగా నూనెలో వేయించుకొని మనం మగ్గించుకోవాలి. దీన్నైతే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం కొద్దిగా చింతపండు పులుసు కూడా తీసుకున్నాం. చింతపండు పులుసే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా ఒక కుంకుడుగా అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. మూత తీసి చూసి మరొకసారి ఈ రొయ్యలను అయితే మళ్ళీ కలిగి పెట్టుకుంటున్నాను. ఇంకొక నిమిషం మూత పెట్టి ఈ రొయ్యలు, ఉల్లిపాయలు అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఇంకోసారి గరిటెతో చక్కగా కొద్దిగా అడుగంటకుండా కలిగి పెట్టుకోవాలన్నమాట. ఇలా కదిలించుకున్న తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయినా వేయాలి. బీరకాయలో చాలా నీరు ఉంటుంది కాబట్టి మనం ఈ కర్రీలో నీళ్ళు అనేది అసలు వేయకూడదు. ఎందుకంటే నీళ్లు వేస్తే కర్రీ అనేది టేస్ట్గా ఉండదు. ఈ బీరకాయలో వచ్చే నీళ్లతోనే ఈ కూర అనేది బాగా ఉడికిద్ది. రొయ్యలు ఎటు వేయించుకున్నాం కాబట్టి నానబెట్టి అవి చక్కగా వేగి చాలా బాగుంటాయి. ఈ రొయ్యలు, ఈ బీరకాయ ముక్కలు, ఈ మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా ఒక 2-3 సార్లు బాగా కలిగి పెట్టుకొని మరలా దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఇందులో నుంచి వాటర్ అనేది బాగా పైకి వస్తాయి. ఈ వాటర్తో రొయ్యలు కూడా బాగా ఉడికిపోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేశాను. ఈ టమాటాలను కల్లించకుండా అలానే మూత పెట్టి టమాటాలను అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న టమాటాలని మళ్ళీ ఒకసారి కూర మొత్తం కలిసేటట్టు కలిగి పెట్టుకోవాలి. ఒక నిమిషం ఇట్లా ఈ బీరకాయలు, ఈ టమాటాలు, ఈ ఎండు రొయ్యలు ఈ మొత్తం కలిగి పెట్టుకోవాలి. ఎందుకంటే టమాటాల నుంచి కూడా మనకి వాటర్ వస్తుంది. అందుకని మొత్తం ఇలా కలిగి పెట్టుకుంటే మనకి కూర అనేది చక్కగా ఉడికింది. ఎందుకంటే రొయ్యల్లోకి ఈ టమాటాలు, ఈ బీరకాయ ఫ్లేవర్ అనేది బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను ఇట్లా ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గించుకోబెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ అనేది పైకి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ అనేది పైకి వచ్చేటప్పుడు కొద్దిగా మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా ఆ రసాన్ని వేసుకోవాలి. ఈ రసం కూడా వేసి ఒకసారి కలిగి పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కాస్త మూత పెట్టి ఇలా ఉడికిచ్చేసేసుకొని ఆ తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి. బీరకాయ కొద్దిగా స్వీట్గా అనిపించింది కాబట్టి కాస్త తగినంత కారం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడు నేనైతే తగినంత కారం వేసుకున్నాను. ఇలా కారం వేసుకొని మరొకసారి కలిగి పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వండుకుంటే మనకి బీరకాయ
ఈ టమాటా రొయ్యల కర్రీ అనేది తయారైపోతుంది. ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కూర ఎలా ఉందో మీరు కూడా వండుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కూర చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. చివరిగా నేను కరివేపాకుతో అయితే గార్నిష్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.